వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఆనందాపురం ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆనందాపురం ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షుడు బంగా సత్యం, పిన్నింటి రమణ, పాండ్రంకి శ్రీను, బోని అప్పలనాయుడు, రాంబాబు, చంద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు అనంతపురం మండలానికి సంబంధించి ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఈరోజు ధన్యవాదాలు అర్పించారు. రాజశేఖర రెడ్డి గారు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచంలో ఉన్న తెలుగువాడు అందరూ కూడా గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. దానికి కారణం వారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి, సామాజికంగా బయటకు వచ్చిన కార్యక్రమాలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యులు. వారి ద్వారా అనేక మంది నేను పేదింట్లో పుట్టాను, నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ నాకు చదువుకునే అవకాశం లేదు అని చెప్పి అనేక మంది పేదలు చదువుకోలేక చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆలోచనతో ఇవాళ అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఈరోజు అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా వివిధ ఉద్యోగాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నారంటే ఆ రోజు పేదలకు విద్యను అందించిన ఆరాధ్యుడు. అలాగే ఏదైనా జబ్బు చేస్తే అయ్యో నిండు 100 ఏళ్ళు నేను బతకలేనా, నాకు ఈ అవకాశం లేదా, నేను పేదింట్లో పుట్టడమే నేరమా అని ఆలోచన చేసే ఒక ప్రతి పేదవాడు కూడా ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ లేదు పెద్దంటి వాడే కాదు బతకడానికి, నువ్వు కూడా నిండు 100 ఏళ్ళు బతుకుతావు అని చెప్పి పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఇవాళ కేంద్రంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇలాంటి పథకం ఉండాలి, ఇలాంటి పథకం ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందనే ఆరాధ్యుడు ఇవాళ రాజశేఖర్. ఇవాళ పేదవాడు ముఖ్యంగా మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు డ్వాక్రా రుణాలు విరివిగా ఇచ్చి ఆవలా వడ్డీకి రుణాలని చెప్పి తీసుకొచ్చి ప్రతి మహిళని ఆర్థికంగా స్వలంబం తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమానికి ఆరాధ్యుడు. కాబట్టి ఇవాళ తెలుగు జాతి ఎక్కడ ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఘన నివాళులు అర్పించుకునే రోజు. మరి ఇవాళ భగవంతుడు మంచి వాళ్ళని, ప్రజాదరణ పొంది వాళ్ళని ఎక్కువ కాలం ఉంచరు అంటారు. దానికి నిదర్శనమే మరి రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలు నిండిన వెంటనే ఆయన ఆ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళినప్పటికి కూడా మరి దాన్ని కొనసాగిస్తూ సంక్షేమానికి వారధిగా ఉంటూ తన తనయుడిని మనందరికీ ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో సంక్షేమం అంటే చూపించి ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా ప్రతి కుటుంబాన్ని తీసుకొచ్చిన ఘనత మరి మా తనయుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ 1 సంవత్సర కాలం మాత్రమే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ సంక్షేమ పాలన పక్కదారి పట్టించారు, ఆరోగ్యశ్రీ పక్కదారి పట్టించారు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పక్కదారి పట్టించారు. కాబట్టి ఇవాళ సంవత్సర కాలంలో ప్రజలు